మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. అలాగే పెద్దలు సుదర్శన్ థియేటర్ ఓనర్ మా అన్నయ్య భాస్కర్ రావు అన్నయ్య గారికి, అలాగే మా ఛాంబర్ లయన్ టైగర్ రెండు మిక్స్ అవ్వలే కానీ మా లయన్ ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్నయ్య గారికి, అలాగే మిత్రుడు గట్టిగా ఉండి గడుసుగా ఉండే మా జేవిఆర్ అన్న గారికి, అలాగే దుబాయ్లో ఉండి కూడా మా ఛాంబర్కి అన్ని విధాల సహకారం అందిస్తున్నటువంటి ప్రసాద్ గారికి, అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ కరాటేలో తనకంటూ ఇంటర్నేషనల్ లెవెల్కి చూసుకుపోయిన మా కన్నగౌడ్ గారికి అందరికీ నమస్కారం. మనకి ఛాంబర్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు, 2 సంవత్సరాలకు ఒకసారి ఆల్రెడీ యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు 1వ తారీఖు నుంచి మనకు నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. గతంలో చాలామంది అన్నారు, ఏంటిది ఎవరికి మీరు చెప్పలేదు, ఎప్పటికప్పుడు మీరు చెప్తూనే ఉన్నాం, వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. కానీ ఎలా ఉంటారంటే కొంచెం అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏంటంటే ఎల్లెత్తి చూపించుకోవడం అది జనరల్గా అలవాటే అన్నారు. మీరు ఆల్రెడీ తెలియకుండా ఎలక్షన్స్ పెట్టారు మీకు. ఇప్పుడు ప్రెస్ ద్వారా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా 1వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటుంది, నామినేషన్స్ ఉంటాయి. 2వ తారీఖు నాడు పరిశీలిస్తాం, 3వ తారీఖు నాడు కన్ఫర్మ్ చేసి 8వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో వెళ్తుంది. మీరు ఎవరైనా రావచ్చు, 100% రావచ్చు. మీరందరూ కూడా మీకు కావలసినటువంటి పోస్టులకి మీరు నామినేషన్స్ వేయచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఒక ప్రధాని రామకృష్ణ గౌడ్ కానీ, ఒక గురురాజు కానీ, ఒక జేవిఆర్ కానీ, ఇంకోరు కానీ, అక్కడ అందరికీ కూడా మేము సేవలు చేయడానికి వచ్చాం తప్ప మేము ఇంకొకటి కాదు. మాకంటే బ్రహ్మాండంగా సేవలు చేస్తామనంటే సంతోషం, అందరినీ ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీరు ఛాంబర్కు రండి. ఛాంబర్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీరందరూ కూడా పాల్గొనండి. ఎందుకనంటే అందరూ ముందుకు రావాలి, వస్తూ ఉంటేనే ఆల్రెడీ అభివృద్ధి అనేది జరుగుతుంది. బట్ ఏది ఏమైనా ఈ రోజుకు అందరికీ తెలిసినటువంటి నిజం సత్యం ఒకే ఒక్కడు, మా లయన్ డాక్టర్ ప్రధాని రామకృష్ణ గారి ఒంటరి పోరాటం. ఈరోజు తను చేస్తున్నటువంటి ఒక మంచి పనులు అందరం కూడా తోడయి ఈరోజు ఎంత విధంగా వెళ్ళిపోయింది అంటే, అలా వందలు దాటుకుంటూ 1000 మంది ప్రొడ్యూసర్స్గా 16,000 మంది పైచిలకు మనకు మెంబర్స్గా అంత వేల సంఖ్యలోకి వెళ్ళిపోవడానికి ఈ యొక్క తెలంగాణ పోరాటంలో ఒకే ఒక్క ఫిలిం ఛాంబర్కు సంబంధించినటువంటి ఒకే ఒక్కడు మా ప్రధాని రామకృష్ణ గౌడ్ అని చెప్పడానికి ఎటువంటి ఇది లేదు. అయితే ఆ తర్వాత మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము సొంతంగా వ్యాపారాలు మాకు ఉన్నాయి కాబట్టి చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ మాకున్నటువంటి 24 క్రాప్స్లో మా వంతు మేము సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో సుమారుగా మేము ఒక 25 నుంచి 30 వేల వరకు అందరికీ కూడా మేము నిత్యావసర వస్తువులు పంచడం జరిగింది. మన ఫిలిం ఇండస్ట్రీయే కాదు, వలస వచ్చిన వాళ్ళకి కూడా కరోనా టైంలో అలా హెల్ప్ చేయడానికి మేము ముందుకు వెళ్ళాం. ఇదంతా కూడా నిజం. ఒకవేళ ఎవరన్నా కూడా ఏదో మీరు మాట్లాడుతున్నారు అని అంటే మా దగ్గర 100% కంటెంట్ ఉంది, వీడియోలు ఉన్నాయి, గూగుల్లోకి వెళ్ళొచ్చు. మీకు ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మేము ఎక్కడెక్కడ మురికి వాడలోకి మేము నడుచుకొని వెళ్ళాము, అవన్నీ కూడా వీడియోలు తీసాము. ఎందుకు తీసాము అని అంటే మేము పబ్లిసిటీ చేసుకోవాలని కాదు, రేపు ఎవరో వచ్చి ఇలాంటి వాళ్ళు అడుగుతారనే ఉద్దేశంతో మేము చేసినటువంటి వీడియోలు అవన్నీ స్పష్టంగా 100% హార్ట్ఫుల్గా మేము మా డబ్బులు పెట్టి సాటి వారిని మేము ఆదుకునడానికి అన్ని దాంట్లో అంటే బీదవారి కోసం మేము బయలుదేరిన మాట వాస్తవం, మేము ఇచ్చిన మాట అందరూ 100% వాస్తవం. ఆఖరికి చివరికి వచ్చేసే వరకంటే వాళ్ళు రాలేని స్థితిలో ఉన్నప్పుడు నేనే ఎన్నోసార్లు మా లయన్ రామకృష్ణ గారికి అన్నాను, గూగుల్ పే చేస్తున్నానంటే అట్లా గూగుల్ పే చేయడం ఏ పాపం వాళ్ళు రాలేరంటన్నా
దూరం ఉన్నారండి. అంటే అంత విధంగా చేశాం. బట్ ఈరోజు ఇన్ని విధాలుగా చేశాం కాబట్టే మిగతా మాకున్నటువంటి పూర్వంలో ఉన్నటువంటి మా తెలుగు ఫిలిం ఛాంబర్ల నుంచి కూడా అందులో నుంచి కూడా మెంబర్స్ మేము చేస్తున్న మంచి పనులకి తెలంగాణ ఫిలిం ఛాంబర్లోకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు మా ఛాంబర్లో కూడా సుమారుగా ఒక 150 సినిమాల దాకా 250 సినిమాల వరకు సెన్సార్ అవ్వడం జరిగింది. అంటే మాకు ఈ మొత్తం టోటల్గా బయట ఉన్నటువంటి అన్ని స్టేట్ల నుంచి కూడా మిగతా లాంగ్వేజ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సంతోషదాయకం. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్న ఛాంబర్స్ ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మనకు తెలంగాణ ఫిలిం ఛాంబర్కి మెయిల్ చేయడం, టైటిల్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఇంకా అన్ని విధాలుగా రావడం, మరి ఇదంతా కూడా సంతోషదాయకం. ఎందుకనంటే ఇక ఉన్న దాంట్లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఒకటి ఉంది అని ఇండియాలో అందరికీ తెలిసే విధంగా వెళ్ళింది. మరి ఇంత దానికి కృషి చేసినటువంటి కష్టపడి ముందుకు తీసుకొచ్చినటువంటి మరొకసారి మా లయన్ రామకృష్ణ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు మీరు అందరూ కూడా వచ్చి ఎలక్షన్లో పాల్గొనండి. ఎప్పుడు కూడా ఏంటిదనంటే మేమంతా కూడా మేము వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు. మేము వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ఎటువంటి ద్వేషము లేదు. కానీ మేము మొదటి నుంచి కూడా మేము పోరాటం చేస్తున్నా, మేము వాదనలు చేస్తున్నా, లేదు ఇంకొకటి మేము కాంట్రవర్సీగా మేము ఆల్రెడీ ఎలివేట్ అయినా కూడా మేము చేస్తున్నదంతా కూడా సామాన్య వాళ్ళ కోసం, చిన్న వాళ్ళ కోసం, చిన్న నిర్మాతల కోసం, చిన్న సినిమాల కోసం మా పోరాటం అంతా కూడా ఈ ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈ 24 క్రాఫ్ట్స్ లో ఉన్నటువంటి చిన్న వాళ్ళందరి కోసం మేము పోరాటం తప్ప మా వ్యక్తిగతంగా కాదు. మాకు భగవంతుని దయ వల్ల మా వ్యాపారాలు మాకు ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ చిన్న వాళ్ళని ఆదుకోవాలని ఒక క్రమంలోనే ఎప్పుడు చూసినా మేము బయటకు వస్తూ ఉంటాం. ఓకే, కానీ ఇప్పుడు ఒక తెలంగాణలో ఇన్ని సెక్టర్లో ఇంత విధంగా మేము చేసుకుంటూ చిన్నవారికి సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు ఆ చిన్నవారు కూడా నిలదొక్కుకోవడానికి మా వంతు మేము సహకారం చేస్తూ ఈరోజు మేమందరికి కూడా చైతన్యస్తూ వస్తూ ఉన్నాం. మరి అటువంటి ఈరోజు అన్ని అంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది ఇంకా గుర్తింపు వచ్చే విధంగా మేము తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు మనకు ఎఫ్డీసీలోకి వచ్చేసే వరకంటే ఇప్పుడు కమిటీని వేశారు. అంటే కమిటీ వేసినప్పుడు ఏంటిదనంటే కనీసం మీకు మేము కనబడట్లేదా అంటే మేమేంటిది ఇక్కడ మాకు పోస్ట్ ఇవ్వడానికి మేము ఇవ్వమని మేము అడగట్లేదే. మీరు కనీసం ఏంటిదనంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒరిజినల్ తెలంగాణ వాళ్ళకి కొన్ని సీట్లను కూడా మీరు ఇవ్వాలి కదా, తీసుకోవాలి కదా. ఎవరికి తెలియకుండా ఇప్పుడు మనకి ఎవరికి ఇవ్వకుండా అలా మీరు ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మేము చిన్న సినిమాలు చేసాం, పెద్ద సినిమాలు చేసాం. ఇప్పుడు నేను ధనుసు సినిమా ప్రేమించాను, నేను మొట్టమొదటి తెలుగు సినిమా నాదే డబ్బింగ్. ఆ తర్వాత నేను ముమైత్ ఖాన్తో మంగతాయర్ టిఫిన్ సెంటర్ సినిమా చేశాను. తర్వాత ఆనందం అనే డబ్బింగ్ సినిమా చేశారు. మీకు అంతా కూడా ప్రపంచంలోనే ఒక అమ్మాయి కన్ను కొట్టి కుర్రకర్రలను ఉరుతలు ఊగించినటువంటి ప్రియా ప్రకాష్ ఆర్డర్ లవ్ సినిమా నేను తెలుగులో లవర్స్ డేగా రిలీజ్ చేశాను. ఆ తర్వాత నేను సత్యప్రకాష్ గారి డైరెక్షన్లో నేను ఉల్లాల చేశాను. నేను ఎన్ని సినిమాలు చేస్తున్నాను, నేను కంటిన్యూగా చేస్తూ ఉన్నాను కదా నేను. బట్ అయినా కూడా ఎవరు కూడా ఎవరిని ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావడం. తెలంగాణ ఎవరికంటే తీసి పక్కన పెడతారు, అది తప్పండి. ఖచ్చితంగా మీరు ఎఫ్డీసీలో మరి ఎలా తీసుకున్నారో కమిటీ ఎవరు చెప్పారో తెలియదు. ఖచ్చితంగా కూడా తెలంగాణ నుంచి తీసుకోవాల్సిందే. లేదు అనుకుంటే మేము ధర్నాకైనా మేము ఆల్రెడీ ఢీ కొట్టడానికి మేము వెనకడుగు వెయ్యం. ఎందుకంటే ఖచ్చితంగా కూడా మీ నుంచి కాల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. రాని పక్షంలో డెఫినెట్గా మేము ఖండిస్తాం, ఎదిరిస్తాం. తెలంగాణ వారికి కంపల్సరీగా ఖచ్చితంగా మీరు ఎఫ్డీసీలో చోటు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. మరొకసారి మీ అందరికీ ఎందుకనంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాం. మేము పోరాటానికి కూడా వెనకడుగు వెయ్యం. మీకు అందరికీ తెలుసు ఆనాడు పోరాటం చేసుకొని ఎంత విధంగా మేము ఛాంబర్ సాధించుకొని ఈరోజు అందరికి ముందుకు వచ్చే సేవలు చేస్తున్నాం మీకు తెలుసు. ఇది కూడా దయచేసి రిక్వెస్ట్గా మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు కాల్ చేయండి, బయటకు రండి. లేదు అనుకుంటే మనకు ఢీ కొట్టడానికి వెనకడుగు వెయ్యం. బట్ మరొక్కసారి మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి వేలాది మంది టెక్నీషియన్లకి 24 క్రాఫ్ట్స్ వారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ
మీరందరూ కూడా ఎలక్షన్లో మరొక్కసారి 1వ తారీఖు నాడు నామినేషన్స్ ఉంటాయి. మీరందరూ వచ్చి మీ యొక్క క్యాడర్లో ఖచ్చితంగా మీరు నామినేషన్స్ వేయండి. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి మీకు అన్ని కూడా పోస్టులన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి 8వ తారీఖు నాడు మనకు ఎలక్షన్స్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి మీ యొక్క నామినేషన్స్ మన తెలంగాణ ఫిలిం ఛాంబర్లో వేయమని కోరుకుంటూ మరొక్కసారి మీడియా మిత్రులందరూ కూడా పెద్దవారికి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియోని తీసుకెళ్లాలని చెప్పేసి మరొక్కసారి మీడియా వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు వచ్చినటువంటి పెద్దలు భాస్కర్ అన్న గారు ఇంకా మాకు తోడయ్యారు. ఇంకా శక్తి పెరిగింది. ఇలా ఒకరికొకరం మా లయన్ అయితే ఢీకొనడానికి ఎప్పుడు వెనకడుగు వేయరు. కాబట్టి ఏంటిదంటే ఇలా బలపడుతున్నటువంటి ఛాంబర్కి మీరందరూ కూడా చేతునివ్వండి. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా మంచి మంచి ఫలితాలు మంచి రాబోయే రోజుల్లో అవన్నీ కూడా మీరు చూస్తారు. ఇవన్నీ కూడా మీకు అందించడానికే. కాబట్టి మరొక్కసారి మా మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ గురురాజ్, వైస్ చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్. థ్యాంక్ యూ. కాబట్టి మరొక్కసారి మా మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీ గురురాజ్, వైస్ చైర్మన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. TFCC ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్. లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.